నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టర్ ని కలిసిన జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు నోటీసులు వెనక్కి తీసుకోవాలని వినతి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం, 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమంపై ప్రజలకు వివరించిన నేతలు. జిల్లాలో సర్ కార్యక్రమం సక్సెస్, కలెక్టర్ హిమాంశు శుక్లా వెల్లడి. పెద్ద ఘర్షణకు దారి తీసిన చిన్న వివాదం, 3 తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాని జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు కలిశారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, అక్రమ నోటీసులు ఇవ్వడంపై కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం జేపీఎఫ్ సభ్యులు మాట్లాడుతూ వాస్తవాలు రాసే జర్నలిస్టులపై పోలీసుల కక్ష సాధింపు చర్యలు సరికాదన్నారు. నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు జర్నలిస్టులు. ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టులకి పోలీసులు నోటీసులు ఇవ్వడం మంచి పద్ధతి కాదని జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, పోలీసుల అక్రమ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి జేపీఎఫ్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, జర్నలిస్టులకి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అనంతరం సభ్యులు మీడియాతో మాట్లాడుతూ చెరుకుముడిలో జరిగిన ఘటనలో బంధువుల ఆరోపణల మేరకే లాకప్ డెత్ అని వార్తా కథనాలు రాయడం జరిగిందన్నారు. అలాగే ఎస్పీ ఇది లాకప్ డెత్ కాదని చెప్పిన దానిని కూడా ప్రసారం చేయడం జరిగిందన్నారు. అయినా జర్నలిస్టులపై పోలీసుల కక్ష సాధింపు చర్యలు సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఆ నోటీసులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేపీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. జర్నలిస్టు ప్రొటెక్షన్ తరఫున, జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోరం తరఫున ఇవాళ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో జర్నలిస్టులపై ఇచ్చిన నోటీసుల మీద మాట్లాడడం జరిగింది. జర్నలిస్టులపై పోలీసుల నోటీసులు కూడా నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. మేమైతే ఒక వినతి పత్రం అయితే సమర్పించాము. జర్నలిస్టులకి మీరు ఇచ్చిన నోటీసులు సరైన కాదు, సరైన పద్ధతి కాదు, ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పాము. అయితే కలెక్టర్ గారు మేము ఇచ్చిన ఈ పిటిషన్ చూసి, ఆ నోటీసులు చూసి అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకు ఇచ్చారో మాకు అర్థం కాలేదు అన్నారు. సబ్జెక్ట్ ఏంటంటే అలాంటి కన్ఫ్యూజన్కి నెల్లూరు జిల్లా పోలీసులు ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. పోలీసులు జర్నలిస్టులపై కక్ష సాధిస్తున్నారని మేము భావిస్తున్నాము. మా వర్క్ని డిస్టర్బ్ చేస్తున్నారని మేము భావిస్తున్నాము. వర్కింగ్ జర్నలిస్టులలో ఆందోళన గురి చేస్తున్నారని మేము భావిస్తున్నాము. ఈ పద్ధతి పోలీసులు మార్చుకోవాలా. ఇటీవల కాలంలో చెరుకుముల్లో జరిగిన ఒక లాకప్ డెత్ విషయంలో వాస్తవాలు ప్రచురించినందుకు ఆధారాలు అడిగారు. మాకై మేము ఎవ్వరమీ అది లాకప్ డెత్ అని రాయలేదు. అయితే వాళ్ళ బంధువుల ఆరోపణల మేరకు లాకప్ డెత్ అని మాత్రమే రాయడం జరిగింది. బంధువులు ఆరోపించారని చెప్పాము. ఆ బంధువుల ఆరోపణలకి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని వాళ్ళు అడిగారు. ఏ కేసుకైనా బంధువుల ఆరోపణలు చెప్పాము. మా దగ్గర ఆధారాలు ఉండేదానికి అవకాశం ఉంది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్పీ ఇది లాకప్ డెత్ కాదంటే అది కూడా ప్రచారం చేశాము. అయితే అయినా కానీ కక్ష సాధింపుగా జర్నలిస్టుల మీద ఈ విధంగా నోటీసులు ఇవ్వడాన్ని మేము ఖండిస్తున్నాం. ఖండిస్తున్నాం. జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ తరఫున ఇలాంటి చర్యలు సరైనవి కాదని భావించండి. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇందుకు ప్రధానంగా ఇటీవల మనుబోలు వ్యవహారంలో మీడియాకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాన్ని మేము తప్పుపడుతూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ సంఘం తరఫున జిల్లా కలెక్టర్ గారిని కలిసి వివరించాము. అలాగే దానికి సంబంధించిన వినతి పత్రం కూడా సమర్పించాము. అలాగే నిన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ గారు కూడా కలిసాము. ఇదే విషయాన్ని జిల్లాలో ఉండే అన్ని ప్రజాప్రతినిధులకు కూడా వివరించాలని చెప్పి మా సంఘం సిద్ధంగా ఉంది. దానికోసంగా కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం. అయితే ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని ఉపసంహరించుకోవాలి. రెండవది, మీడియా ఏదైనా కథనాలు రాస్తే దానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ పొలిటీషియను, ప్రోటోకాల్ ఆఫీసరు ఆరోపణలు చేస్తే మేము రాస్తాం. దానికి సంబంధించి సాక్ష్యాలు కావాలంటే ఆ రికార్డులే సాక్ష్యాలు. ఎందుకంటే జిల్లా పోలీసు అధికారులు ఎన్నో సందర్భాల్లో పలానా మర్డర్ కేసు జరిగింది, పలానా వాళ్ళు చంపారని చెప్పి చెప్తారు, మేము రాస్తాం. దాన్ని మేము చూసామా?
ఆఫీసర్ చెప్పాడు రాస్తారు. అట్లాగనే ఆ రోజు మనుమూల వ్యవహారంలో ఒక దొంగ చనిపోయాడు. చనిపోతే వాళ్ళ బంధువులు, భార్య, కుటుంబ సభ్యులు ఆరోపించారు పోలీసులు కొట్టి చంపేశారని. అదేవిధంగా రెండో రోజు ప్రధాన రాజకీయ పక్షాలు ఆరోపించాయి. వాటిని రాసాము. దానికి సంబంధించి సాక్ష్యాలు కావాలంటే వాళ్ళు బహిరంగంగా పోలీసుల ముందు, పోలీస్ స్టేషన్ ముందు, జాతీయ రహదారి పైన మైకెత్తుకొని అరిచారు. వాళ్ళపైన చర్యలు తీసుకొని వదిలేసి ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉన్న మీడియాకి నోటీసులు ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఇది రాష్ట్రంలో ఎక్కడా లేదు, నెల్లూరులోనే స్టార్ట్ అయింది. నెల్లూరులోనే ఇది నిలిపేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసం ఎంత దూరమైనా సరే ఆందోళన కొనసాగిస్తూనే ఉంటాం. అయితే ఇది ఆరంభం మాత్రమే, నిదానంగా స్పీడ్ అందుకుంటాం. ఖచ్చితంగా నోటీసులు విత్డ్రా చేసుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగుద్దని చెప్పి మేము తెలియపరుస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 40 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ విధానాలు, తప్పుడు పద్ధతులను ప్రజల్లో ఎండగట్టడంతో పాటు 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికెళ్లి తెలియజేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే ఇంటింటికి కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు కార్యక్రమానికి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విశేష స్పందన లభించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టణంలోని ముస్తాపురం దళితవాడ నుంచి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. స్థానికులు మంత్రికి ఆప్యాయంగా స్వాగతం పలికి ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఆనంతో పాటు ఆయన తనయుడు లీలా కైవల్యరెడ్డి, సీనియర్ నాయకుడు తాళ్లూరు గిరినాయుడు, ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ హామీల అమలు, ప్రజలకు అందిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం ముస్తాపురంలో 34 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంటు రోడ్డు, సిమెంటు డ్రైన్లను మంత్రి ప్రారంభించారు. రచ్చబండ కార్యక్రమంలో మంత్రి ఆనం మాట్లాడుతూ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 45 రోజుల పాటు ఇంటింటి ప్రచార కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ముస్తాపురం దళిత కాలనీలో నూతన కోదండరామస్వామి దేవాలయాన్ని అన్ని వసతులతో పవిత్రతకు ప్రతీకగా నిర్మిస్తామని మంత్రి ఆనం హామీ ఇచ్చారు. కోవూరు మండలం పాటూరు గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి ఇంటింటికి ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని సమపాలలో తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పాటూరు పంచాయతీ పరిధిలో 3.83 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆమె వివరించారు. పెంచిన పింఛన్ల పంపిణీ, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ భోజనం వంటి హామీలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నాయకుడు రోజుకు 30 ఇళ్లను సందర్శించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యల స్వీకరణకు మై టీడీపీ యాప్ ద్వారా కృషి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో ఎక్కడా అవినీతికి తావులేదని, అర్హత ఉండి పనులు జరగకపోతే ప్రజలు నేరుగా ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించవచ్చని హామీ ఇచ్చారు. అనంతరం అంగన్వాడీ వర్కర్లకు ఎలక్ట్రిక్ స్టవ్ను, వంట సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండలంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలలో చెప్పిన సూపర్ 6 హామీలను నెరవేర్చినట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం 20వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వార్డులోకి రాగానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందాయా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ రాష్ట్రాభివృద్ధికి 4 పిల్లర్ల వలె పనిచేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నూతన పింఛన్లు, ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి బాబురావు, నాయకులు దిలీప్, 10వ వార్డు ఇన్ఛార్జి వల్లేరి కిరణ్ తదితరులు ఉన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో గడిచిన 2 ఏళ్లలో అంచనాలకు మించిన అభివృద్ధి, సంక్షేమం అందించామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఉలవపాడు పంచాయతీలోని వరిగచేను ఎస్టీ కాలనీలో 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలోని అన్ని ఇళ్లకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే లబ్ధిదారులను పలకరిస్తూ సంక్షేమ ఫలాల అందజేతపై వివరాలు సేకరించారు. పథకాలు అందని వారికి అధికారుల ద్వారా అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తూ, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ సాయం కోరిన వారికి సొంతంగా ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా స్థానికులు కోరిన సీసీ రోడ్లు, పింఛన్లు, రేషన్ కార్డుల విన్నపాలను స్వయంగా నోట్ చేసుకున్న ఆయన రాబోయే 2 ఏళ్లలో సమస్యలన్నింటినీ పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని వారికి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ప్రభుత్వం మన నాయకులు మీ ఇంటి వద్దకే కార్యక్రమాన్ని కోట మండలం నార్త్ గిరిజన కాలనీలో మండల టీడీపీ నాయకులు అత్యంత ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి నేతృత్వంలో పలువురు టీడీపీ నేతలు కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లారు. గడప గడపకు తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయిలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలతో వివరంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల స్వీకరణ, ప్రజలతో ముఖాముఖి మమేకమై నేతలు, కాలనీవాసులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల లోపాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలుపుతున్న సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ వాటిని వీలైనంత త్వరగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అత్యంత చేరువగా ఉంటూ వారి కష్ట సుఖాలను పంచుకోవడమే మన ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోట మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలను ప్రతి ఇంటికి చేరవేసి ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆదేశాల మేరకు ఐరాల మండలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ కో కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, కో కన్వీనర్లు, బూత్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, కుటుంబ సాధికార సాధరులు కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 45 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ప్రతి బూత్లో ప్రతిరోజు 30 ఇళ్లను సందర్శిస్తూ ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. ఇది కేవలం ప్రచార కార్యక్రమం మాత్రమే కాకుండా ప్రజలతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశంగా ప్రతి కార్యకర్త వినియోగించుకోవాలని నాయకత్వం సూచించింది. ఈ కార్యక్రమానికి సోమవారం ఉదయం 10 గంటలకు ఐరాల మండలం కాణిపాకం పంచాయతీలో శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లా సంగమండలం తలుపురుపాడు గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ఇంటింటి ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలతో పాటు 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో సర్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశామని కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. అధికారులు, ప్రజలు, సచివాలయ సిబ్బంది అందరి సహకారంతోనే ఇది సాధ్యమన్నారు. సెలవులు కూడా లేకుండా కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు కలెక్టర్. గత నెల 15th జూన్ నుంచి ఈ నెల 24th 7 వరకు, జూలై వరకు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ఈఎఫ్ ఫామ్స్ని మళ్ళీ తీసుకొని దీన్ని డిజిటైజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ 24th 7th లాస్ట్ డే ఉంది. ఆ రోజు ఈ సక్సెస్ఫుల్గా ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్సర్సైజ్ సంబంధించిన మాకు రెగ్యులర్గా గైడెన్స్ ఇవ్వడం, తర్వాత మానిటర్ చేయడం, చాలా సపోర్ట్ చేయడం, దాంట్లో మా సిఓ గారు వివేక్ యాదవ్ గారు ఎప్పుడూ కూడా మాకు చాలా గైడ్ చేశారు. సార్కి థ్యాంక్స్ చెప్తున్నాము. ఆ తర్వాత జిల్లాలో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ని, ఎస్పెషలీ ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ చాలా కష్టపడి పనిచేశారు. ముఖ్యమైన ఈ సచివాలయం సిబ్బంది, వాళ్ళ కోసం ఈ ఎక్సర్సైజ్ ఫస్ట్ టైం. కొంతమంది 24లో ఎలక్షన్లో పాల్గొన్నారు, కానీ వాళ్ళు ఈ జాబ్లో కొత్తగా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు. ఎందుకంటే ఇది మిగతా జాబ్తో పాటు సైమల్టేనియస్గా అడిషనల్ జాబ్గా కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఫస్ట్ వాళ్ళందరినీ నేను అభినందనిస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మా కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు కనీసం రోజుకి 2-3 గంటలు ఈ ఎక్సర్సైజ్ మీద పెట్టడం జరిగింది. అక్కడి నుంచి
ఆల్ ఈఆర్ఓస్, అంటే దీనిలో ఆర్డిఓస్ ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్స్ ఉన్నారు. 8 ఈఆర్ఓస్ చాలా కష్టపడి డే నైట్ వర్క్ చేయడం జరిగింది. ఏఈఆర్ఓస్, ఆల్ ఎంఆర్ఓస్, తర్వాత రీసెంట్గా ఎంపీడీఓస్ని కూడా ఏఈఆర్ఓస్గా సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కష్టపడి పని చేశారు. అక్కడి నుంచి ఫీల్డ్ లెవెల్ వరకు అందరూ దీనిలో కృషి చేశారు. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా ఒక సాటర్డే సండే లీవ్ లేకుండా, ఒక లాస్ట్ 45 డేస్ నుంచి ఒక సండే కూడా నేను ఎవరికి లీవ్ ఇవ్వలేదు. కానీ అందరూ కోఆపరేట్ చేశారు, సహకరించేశారు. అంటే ఇది అవసరం ఉంది కాబట్టి అలా చెప్పడం జరిగింది, చేయడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి సపోర్ట్తో ఈ ప్రోగ్రాం విజయవంతంగా కంప్లీట్ చేశారు కాబట్టి వాళ్ళు చేసిన పనికి అభినందనిస్తున్నాం. పముజుల దశరథ రామయ్య మృతి తీరని లోటని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు. సౌత్ మోపూర్లోని ఆయన భౌతిక కాయాన్ని వారు సందర్శించి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సిపిఐ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు పముజుల దశరథ రామయ్య జూలై 24న నెల్లూరు అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన స్వగ్రామం సౌత్ మోపూర్లోని నివాసంలో భౌతిక కాయానికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దశరథ రామయ్య అన్న మరణించడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. దశరథ రామయ్య దాదాపు 19 ఏళ్ల వయసులోనే కమ్యూనిస్టు భావాజాలానికి ఆకర్షితులై సిపిఐలో చేరారని, 94 ఏళ్ల వయసు వచ్చే వరకు నిరంతరం పార్టీ కోసం, ప్రజల కోసం శ్రమించారన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ అండగా నిలబడే గొప్ప వ్యక్తిత్వం ఆయనదన్నారు. తన జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజాసేవకే అంకితమంటూ క్షణం తీరిక లేకుండా పనిచేశారని, సిపిఐలో ఎన్నో బాధ్యతాయుతమైన పదవులను చేపట్టి సుమారు 45 ఏళ్ల పాటు సౌత్ మోపూరు సర్పంచ్గా గ్రామానికి అసమాన సేవలు అందించారన్నారు. అటువంటి గొప్ప నాయకుడు ఈ రోజు మన మధ్య లేకపోవడం తీరని లోటు అని, వారి కుటుంబానికి ఏ ఆపద వచ్చినా తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సిపిఐ సీనియర్ నాయకులు దశరథ రామయ్య గారి మరణం ఆయన కుటుంబ సభ్యులకు, కమ్యూనిస్టు సోదరులకు తీరని లోటని పేర్కొన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, సిపిఐ జాతీయ నాయకులు నారాయణతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ప్రజా నాయకుడు పముజుల దశరథ రామయ్య మృతి నెల్లూరు జిల్లాకు తీరని లోటని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సౌత్ మోపూరు గ్రామంలో కామ్రేడ్ దశరథ రామయ్య పార్థివ దేహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పముజులతో ఉన్న 4.5 దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మంత్రి ఆనం. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూరు గ్రామంలో సిపిఐ సీనియర్ నేత, ప్రజానాయకుడు పముజుల దశరథ రామయ్య పార్థివ దేహానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ నాయకుడు నారాయణతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి మంత్రి నివాళులర్పించారు. మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధిగా జీవించిన నాయకుడు దశరథ రామయ్య అని కొనియాడారు. పేదలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారని, 4 దశాబ్దాల పాటు సౌత్ మోపూరు గ్రామానికి సర్పంచ్, ఎంపీటీసీగా విశిష్ట సేవలందించారని గుర్తు చేశారు. తనకు దశరథ రామయ్యతో 4.5 దశాబ్దాల అనుబంధం ఉందని, రాజకీయ భేదాలు ఉన్నప్పటికీ పరస్పర గౌరవం ఎప్పుడూ కొనసాగేదని మంత్రి తెలిపారు. ముఖ్యంగా వారి కుటుంబంతో తనకు ఎంతో ఆప్యాయత ఉందని, ఈరోజు ఇలాంటి విషాద సమయంలో కుటుంబాన్ని పరామర్శించడం ఎంతో బాధాకరమని అన్నారు. దశన్న ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో వచ్చే అర్జీదారుల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన జేసీ, డిఆర్ఓ, జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు సేకరించారు.
నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్ఓ విజయ్ కుమార్ జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ నిర్వహించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ కు ఆస్కారం లేకుండా నాణ్యతతో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల పాల్గొన్నారు. పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకోనని ఆమె సిబ్బందిని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకొనని, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి న్యాయం జరిగేలా చూడాలని పోలీసు అధికారుల్ని జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని, ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లను పరిష్కరించాలని అధికారుల్ని ఎస్పీ ఆదేశించారు. చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రీవెన్స్ కి వచ్చిన బాధితులకి భోజన వసతి కల్పించారు. చిన్న వివాదం పెద్ద ఘర్షణకు దారితీసింది. రెండు వర్గాల మధ్య గొడవలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన కలిగిరి మండలం తూపిలివారి గ్రామంలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని తూపిలివారి గ్రామంలో చిన్న వివాదం పెద్ద తగాదుకు దారితీసింది. రెండు కుటుంబాల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణగా మారడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరు వర్గాల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలో మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంపై మెప్మా సిఓ నర్మదా అవగాహన కల్పించారు. మైరా యాప్ ద్వారా కలిగే ప్రయోజనాలను ఆమె పొదుపు సభ్యులకు వివరించారు. మెప్మా పరిధిలోని స్వయం సహాయక సంఘ సభ్యుల సొమ్ముకు మైరా యాప్ భద్రత కల్పించనుందని మెప్మా సీఓ నర్మదా తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఖాజానగర్లో ఆర్పి షబ్నం ఆధ్వర్యంలో 4వ సమైక్య పొదుపు సంఘాల మహిళలకు మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యాప్ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సభ్యురాలికి వ్యక్తిగత పొదుపు, అప్పు తదితర సమాచారం ఈ యాప్ ద్వారా తెలుస్తుంది. లెక్కల్లో తేడాలుంటే ఫిర్యాదుకు అవకాశం ఉందని తెలిపారు. చదువులేని సభ్యులకు ఎటువంటి సమాచారమైనా ఏఐ మైక్ ద్వారా వినిపిస్తూ సందేహాలను నివృత్తి చేస్తుందన్నారు. దీనివల్ల అవినీతికి చెక్ పెట్టొచ్చని ఆర్పి షబ్నం స్పష్టం చేశారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన సభ్యులందరూ కూడా దాదాపు ఇక్కడ 200 మంది సభ్యులకి యాప్ను ఇన్స్టాల్ చేసి వాళ్ళ ప్రతి సభ్యురాల దగ్గర నుంచి వాళ్ళ యొక్క లెక్కలు ఎంత ఉన్నాయి అంటే పొదుపు డబ్బులు కావచ్చు, అప్పు కావచ్చు, బ్యాంకులో తీసుకున్న లోన్ కావచ్చు, ఇంటర్నల్ లెండింగ్లు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో మైరా యాప్ ద్వారా చక్కగా వినిపించడం జరుగుతుంది. ఈ ఒక్క కార్యక్రమానికి మాకు మెప్మా ఎండీ గారి ఆదేశాల మేరకు మరియు మా గౌరవ పిడి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడికి వచ్చిన ఎస్ఎల్ఎఫ్ ఆర్పి షబ్నము, టీఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్ పదాధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క డబ్బులు లెక్కల్ని అందరికీ ఉన్న 120 గ్రూపుల్లో కానీ ఇక్కడ అందరినీ సమావేశం జరుపుకొని 2 బ్యాచ్లుగా ఇక్కడ పెట్టుకొని వాటిలందరికీ మేము ఈ లెక్కలు అనేది చూపించడం జరుగుతుంది. శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి లేక అంత్యక్రియల సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జైభీం నగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి శ్మశానానికి రహదారిని ఏర్పాటు చేయాలని వారు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. వింజమూరులోని జైభీం నగర్ కాలనీ వాసులకు శ్మశాన వాటికకు వెళ్లేందుకు రహదారి ఏర్పాటు చేయాలని కోరుతూ కాలనీ వాసులు సోమవారం ఎంఆర్ఓ స్వర్ణకు వినతిపత్రం అందజేశారు. గత 50 సంవత్సరాల నుండి అక్కడ జీవనం సాగిస్తున్నామని, ప్రస్తుతం శ్మశాన వాటికకు సరైన దారి లేక అంత్యక్రియల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దారి లేక వాగులో నుండి వెళ్తున్నామని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని శ్మశాన వాటికకు శాశ్వత రహదారి ఏర్పాటు
చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎంఆర్ఓను కోరారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ కాలనీకి చెందిన పలువురు మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మేము గత 50 సంవత్సరాల నుంచి మేము నార్త్ ఎస్సీ కాలనీ మీద మేము ఉంటున్నాము. మా పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే మా గ్రామానికి ఉత్తర భాగం ఉన్నటువంటి ఆ భాగాన అక్కడ మేము వాళ్ళని అక్కడ బూట్ చేసుకుంటూ ఉంటున్నాము. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అక్కడ ఒక ప్రైవేట్ ల్యాండ్లు ఆ స్థలం పక్కనే ప్రైవేట్ ల్యాండ్ వచ్చేసి వెంచర్ వేసుకొని ఆ చుట్టూ మళ్ళగా ఇది కట్టేస్తాడు, గోడ కట్టేస్తున్నారు. ఈ గోడ కట్టడం వలన మాకు అసలుకి ఆ శ్మశానానికి వెళ్ళేదానికి అసలు దారే లేకుండా చేస్తున్నారు. దాని పక్కన వాగు ఉంది. ఒకవేళ మేము వెళ్ళాలంటే ఆ వాగులో గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడైతే వాగులో నీళ్ళు లేవు కాబట్టి వాగులో గుండా మేము పోగలము. రేపటి రోజున వాగు కానీ వచ్చేస్తే మేము వెళ్ళేదానికి అవకాశం మేము అక్కడికి వెళ్ళేదానికి శ్మశానానికి వెళ్ళేదానికి దారే లేకుండా మామూలుగా వెళ్ళిపోయింది. ఈరోజు ఇదొక మా యొక్క సమస్యని మేము మన యొక్క ఎంఆర్ఓ గారికి మేము మామూలుగా చెప్పుకున్నాము. ఎంఆర్ఓ గారు వచ్చేసి ఆ సమస్య మేము వాళ్ళు వచ్చేసి మళ్ళీ చూస్తాము, మీకు ఒక సమస్య కూడా పరిష్కరిస్తామని చెప్పారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ చౌడేపల్లి పట్టణంలోని మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానంలో టీడీపీ నేతలు, బాలయ్య అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దయతో త్వరగా ప్రజల్లోకి రావాలన్నారు. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల కాకినాడలో సినిమా షూటింగ్లో గాయపడిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని అన్నమయ్య జిల్లా పుంగునూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి పట్టణంలో వెలసియున్న శ్రీ అభిష్టద మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోనే ఏకశిల ధ్వజస్తంభం కలిగిన ఏకైక దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో స్థల పురాణం ప్రకారం అనారోగ్యంతో బాధపడుతున్న వారి పేరున 11, 22 లేదా 44 రోజుల పాటు అఖండ దీపారాధన నిర్వహిస్తే వారు త్వరగా కోలుకుంటారని భక్తుల విశ్వాసం. గతంలోనూ ఇటువంటి అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయని పలువురు ప్రముఖులు ఈ దేవస్థానాన్ని దర్శించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో కర్ణాటక నందమూరి బసవతారకం సేవా ట్రస్ట్, పుంగునూరు నందమూరి తారక రామారావు పేద బడుగుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలకృష్ణ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రత్యేక పూజలు, అఖండ దీపారాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ 44 రోజుల అఖండ దీపారాధన ముగింపు కార్యక్రమానికి బాలకృష్ణ సతీమణి హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు బాలకృష్ణ, అప్పిరెడ్డి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు బోయకొడ సుబ్బు, కళ్యాణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గారు తారక రాముడు, నందమూరి శ్రీ ఎన్టీ రామారావులు తనయులు అందరికీ తెలిసిండేదే. టీడీపీ స్థాపించిన విషయం అందరికీ తెలిసిండేదే. వాళ్ళ తనయులు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క అభిమానులు, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క అభిమానులు చాలా భక్తిపూర్వకంతో వాళ్ళు బాగుండాలని కోరుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్ ని కలిసిన జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు నోటీసులు వెనక్కి తీసుకోవాలని వినతి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం, 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు వివరించిన నేతలు. జిల్లాలో సర్ కార్యక్రమం సక్సెస్, కలెక్టర్ హిమాంశు శుక్లా వెల్లడి. పెద్ద ఘర్షణకు దారి తీసిన చిన్న వివాదం, 3 తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.